జయ శ్రీ రాధే కృష్ణ. రామాయణంలోని బాలకాండలో రామాయణ కావ్య కథా సంగ్రహమును విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. బ్రహ్మదేవుని అనుగ్రహం వలన దివ్యజ్ఞానం పొందిన వాల్మీకి మహర్షి రామాయణ చరిత్రను మనోజ్ఞములైన శబ్దాలంకారాల శోభలతో లోక కళ్యాణమునికై అద్భుతంగా రచించారు. ఈ రామాయణము 6 కాండల్లో 500 సర్గలతో 24,000 శ్లోకాలతో రచించారు. తర్వాత ఉత్తరాఖండను కూడా రూపుదిద్దెను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను, అశ్వమేధ యాగమునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును కూడా, అంటే ఉత్తరాఖండను కూడా రచించెను. ఆ రామాయణమును కంఠస్థం చేసి గానము చేయగలిగిన వారు ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ మహర్షి శిష్యప్రాప్తికై భగవంతుని ధ్యానించుచు ఉండగా మునివేషంలోనున్న కుశలవులు అచ్చటికి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయిస్తారు. గురు శుశ్రూష చేయటంలో నిరతులు, అధ్యయనమును పూర్తి అగు వరకును స్థిరమైన నిష్ట కలిగిన రాజకుమారులు, మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును, సమాన స్థాయిల్లో గానం చేయగలిగిన సోదరులు, చక్కని గాత్రం కలవారు తమ ఆశ్రమవాసులు అయిన లవకుశలను ఆ మహర్షి చూసి వీరే రామాయణ గానము చేటుకు సమర్థులు అని తలిచారు. వేదార్థములను వ్యక్తపరచుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలో, వాటిని ధారణ చేయటలోనూ గట్టి శక్తి గలవారు. వేదాంగములను అధ్యయనము చేసిన వారును అయిన లవకుశలను స్వీకరించను. శ్రీ రామాయణ మహాకావ్యమును ముఖ్యంగా శ్రీరామ వృత్తాంతం, సీతా చరితము, రావణవధ వర్ణింపబడినందువలన దీన్ని రామాయణమనియును, సీతా చరిత్ర అనియు, పౌలస్య వధ అనియు కూడా పేర్కొనవచ్చు. అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించారు. ఈ రామాయణమును చక్కగా పఠించుకుంటూ మధురంగా గానం చేస్తూ త్రిశ, చతురస్ర, మిశ్ర ప్రమాణాలతో, ధృత, మధ్య, విలంబత ప్రమాణాలతో చక్కగా పఠించుటకు, మధురంగా గానం చేయుటకు సరిగమ పదని అని సప్తస్వరాలతో కూర్చబడింది. వీణాది తంత్రుల మీద, మృదంగాది వాయిద్యాల మీదను పలిగించుటకు అనువైనది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసాలతో పరిపుష్టమై ఉన్నది. అట్టి రామాయణ కావ్యమును లవకుశలు గానం చేశారు. కవలలైన లవకుశలు సంగీత జ్ఞానమున ఆరితేరి ఉన్నారు. వీణావాదమున కూడా వారు నేర్పరులు. మంద్ర, మధ్యమ, తారాస్థాయిల్లో గానము చేయటయందు నిపుణులు. కమ్మని కంఠం గలవారు మనుష్య వేషంలోనున్న గంధర్వుల వలె ఒప్పుచున్నారు. అభినయించుచు పాడుటలో, మృదుమధురంగా భాషించుటలో చతురులు. రాముని రూపమును అచ్చుకుద్దినట్లుగా, అంటే రామునికి ప్రతిబింబాలుగా ఉన్నట్టు వారు అయిన ఇటు లవకుశలు రామాయణమున గానం చేశారు. ఏమాత్రము కూడా లోపం లేకుండా గురుపదేశము ప్రకారము గానం చేయగలవారును, మునిబాలుర వేషంలోనున్న వారును అయిన ఆ రాజకుమారులు సకల ధర్మాలను తెలుపునట్టి ఉత్తమమైన ఈ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థమనర్చిరి. వారు అర్థవంతంగా చక్కగా పఠింపగలిగిన వారు. ఈ విషయం నందు మరపు లేక సావధాన చిత్తులై ఉండి వారు మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైన వారు. సమస్త శబ్ద లక్షణాలను వారు ఎరుగుదురు. మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధు పురుషులు చేరి ఉన్న సభలో ఆ సోదరులిద్దరూ కూడా రామాయణ కావ్యగానమును చేశారు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంన స్థితప్రజ్ఞులైన ఋషులందరూ ఇచ్చేసి వారందరూ కూడా సుఖాసీనులై ఉండగా, అప్పుడు మిగులు బుద్ధిశాలురు, రూప సౌభాగ్యము కలిగిన వారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఈ కుశలవులు వారి సమక్షమున ఈ రామాయణ కావ్యమును గానం చేశారు. ఆ సభలోని మునులందరూ కూడా ఆ కావ్యగానమును విని పరమాశ్చర్యభరితులైరి. వారికి ఆనందాశ్రువులు వచ్చి
వారు బాగు బాగు అనుచు లవకుశలను ప్రశంసల జల్లుతో కురిపించారు. ఏమాత్రమూ మాత్సర్యం లేనివారు, గానానందమున పొంగిపోయిన వారు అయిన ఆ మునులందరూ కూడా గాన మధురిమలచే ప్రశంసార్హులైన ఆ కుశలవలను ఆహా, ఈ గాన మాధుర్యమద్భుతము అని మెచ్చుకొనుచు శ్లోకముల రచనా విశిష్టమును ఇంకనూ ప్రశంసనీయము, ఇది మునుపెన్నడో జరిగిన వృత్తాంతమైనను నేడు కన్నులకు కట్టినట్టుగా ఉన్నది అంటూ వారు కొనియాడారు. అయితే ఈ లవకుశలు ఇద్దరును కూడా శ్లోకంలోని భావాలను, రసములను చక్కగా వ్యక్తమవుతున్నట్లుగా లయబద్ధంగా సప్తస్వర సంపదలతో రాగయుక్తముగా మధురముగా గానం చేశారు. తపోధనులు మహాత్ములు అయిన ఆ మునుల యొక్క ఆనంద పారవస్యమును గాంచిన లవకుశులు ఇంకా భావరాగ తాళయుక్తంగా ఇంకా ఇంకా మధురంగా గానం చేసాగారు. వారి గానములను ఆనందించిన అచ్చటి మునులలో ఒకరు వారికి కుశమును బహుకరించిరి. వాసికెక్కిన మరొక మహర్షి ప్రసన్నుడై వల్కలములను ఇచ్చారు. ఇంకొకరు జింక చర్మాన్ని, వేరొకరు మౌంజిని అంటే దర్భమొలతాడును, మరొకరు కమండలమును, ఇంకొకరు యజ్ఞోపవీతమును, ఇలా వారికి బహుమానాలు ఇచ్చారు. ఒకరు మేడిపీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహుకరించారు. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రమును, ఉత్తరీయమును, మరి ఒకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్టరజువును, యజ్ఞపాత్రను, మరొకరు సమిధలను కానుకగా సమర్పించారు. పిమ్మట సభలోని మహర్షులందరూ కూడా స్వస్తి వచనములతో వారిని ఆశీర్వదించి వరాలను ఇచ్చారు. వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహంగా ఉన్నది. మొదటి నుంచి కూడా చివరి వరకు ఎక్కడా కూడా కుంటుపడకుండా పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికీ కూడా మిక్కిలి ఆదర్శప్రాయమైంది. ఓ గానకోవిదులారా, మీ కావ్యగానము అద్భుతంగా ఉంది. ఇది ఆయువృద్ధికరమైనది, పుష్టిని కూర్చున్నది, ఎల్లరకును కన్నపేయమైనది. ఈ కావ్యమును మీరు మధురంగా ఆలకించారు అని అచ్చటి వారందరూ కూడా వారిని ప్రశంసించారు. ఒకానొకప్పుడు వీధుల యందు, రాజమార్గాల యందు కూడా గానం చేయుచున్న లవకుశలను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను. అంతటా రామాయణమును మధురంగా గానము చేయుచు అందరి ప్రశంసలకు పాత్రలైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను. శ్రీరామచంద్ర ప్రభు దివ్యమైన బంగారు సింహాసనపై ఆసీనుడై ఉండి ఆ మహావీరుని సమీపన్న మంత్రులు, సోదరులు చేరి ఉన్నారు. అశ్వమేధ యాగ దీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులుకుచున్న ఆ చిన్నారులిద్దరినీ చూసి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వచ్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసిడి విచిత్రపద విలపితమైన ఈ వృత్తాంతాన్ని వినండి అంటూ పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించెను. ఆ బాలకులిద్దరూ కూడా ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా, రాగయుక్తముగా వీణాతంత్రుల మీద మీటుచు లయబద్ధంగా శ్రావ్యమైన కంఠముతో గానం చేశారు. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానం చేసిన ఆ పాట సదృశ్యుల శరీరములను పులకింపజేసింది, మనస్సులను ఆహ్లాదపరిచింది, హృదయాలను ద్రవింపచేసెను. అది సభకే ఒక వెలుగు దివ్యై వెదసిల్లినది. ఆ బాలురిద్దరూ కూడా మునివేషములలో ఉన్నను రాజలక్షణములు గలవారు. వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు. వీరి కావ్యగానమును నాకును ఆనందమును గూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితను వినుడు. అంతటి వారు శ్రీరాముని ప్రోత్సాహంతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానము చేసినారు. శ్రీరాముడు సభలోని వారితో పాటు ఆ గానానందమును తనను కూడా అనుభవించిన వాడై ఆ గానమును వినుటలో నిమగ్నమైనాడు. దానిని ఎంతగా వినను కూడా వారికి తనువు తీరకుండా ఉన్నది. జయ శ్రీ రాధే కృష్ణ. తదుపరి భాగంను తదుపరి వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.